బట్ అసలు ఆ చిరంజీవి గారు సినిమా అనే పాయింట్ ఎలా కనెక్ట్ అయింది బాబీ గారు? అంటే ఇప్పుడు సినిమా చేయడం, సినిమా హిట్ అవ్వడం అన్నది చరిత్ర. అవును అవును అసలు ముందు ఆ స్టార్టింగ్ జెనిసిస్ పాయింట్ ఉందే, అదే మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్. సో యాక్చువల్గా చెప్పాలంటే వెంకిమామ అయిపోయింది, నేను కథలు రాసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఎప్పుడో చిరంజీవి గారిని కలవటానికి ఒక కాల్ వచ్చింది నాకు. సో ఆచార్య షూటింగ్లో ఆర్ఎఫ్సీలో ఉన్నారు సమ్మర్లో. సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను నేను. వెళ్ళి కలిసినప్పుడు ఆ మాట ఈ మాట వస్తూ ఆయన గాడ్ ఫాదర్ చూసావా బాబీ అన్నారు. అంటే గాడ్ ఫాదర్ అంటే మలయాళంలో లూసిఫర్ చూశాను, చాలా బాగుంది సార్ అన్న అని. ఆయన ఏ విషయాన్ని టక్కుమని ఎవరికి ఇవ్వరు, అవును, చిన్న హోల్డ్లో పెడతారు. అవునా అని మళ్ళీ షార్ట్కి వెళ్ళి వచ్చారు. చిన్న పాజ్ ఉంటుంది, ఆ చిన్న పాజ్ ఉంటుంది, మళ్ళీ చిన్న టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది, అసలు వీడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని. మళ్ళీ రేపు పొద్దున అనౌన్స్ చేసిన తర్వాత కాదంటే మనం ఫీల్ అవుతామని మెల్లగా హోల్డ్ చేస్తున్నారు ఆయన. నాకు మెల్లమెల్లగా అర్థమవుతుంది నన్ను ఎందుకు అడుగుతున్నారు. పైగా బయట వినబడుతుంది లూసిఫర్ రైట్స్ ఉన్నాయంట, చిరంజీవి గారు చేయబోతున్నారంట అనేది బయట వినపడుతుంది. అవును. సో ఆయన సగం సగం చెప్తుంటే మిగతా సగం నేను రాసుకుంటున్నా, ఇదేంటి మనకి డైరెక్షన్ అవకాశం వస్తా అని. ఆయన మాట్లాడుతూ ఫైనల్గా సరే అబ్బాయి అది ఒకసారి చూడు, మళ్ళీ చూస్తే ఒకసారి ఆ రైట్స్ ఉన్నాయి, ఇద్దరు ఒక డైరెక్టర్లు అనుకుంటున్నావు, నువ్వు కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, ఒకసారి నువ్వు కూడా చూసి దాని పట్ల నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అన్నాడు. నేను వెంటనే సరే అది లేదు, నాకు ఫస్ట్ అది ఉంటుంది అనుకుంటాం కదా జనరల్. చిరంజీవి గారి సినిమా చేయమంటే ఆనందం కన్నా నాకు ఎక్కువ భయం అనిపించింది. ఓకే, ఆ పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా అది. ఒకసారి దొరికింది ఫస్ట్ సినిమా, రేపు పొద్దున్న ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అని చేయొచ్చు, కానీ ఫస్ట్ సినిమా అనేది మనం అభిమానించిన హీరోతో వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజర్ సెట్. సో చిన్న భయం, నాకు కన్ఫ్యూజను, ఏంటిది లూసిఫర్ అంటున్నారు, ఏంటి సరేనా అన్నారు. సరే సరే అని వెళ్ళిపోయా. వెళ్ళి ఎవరైతే నాకు ఆప్తులు ఉంటారో నా రైటింగ్ టీం వాళ్ళందరికీ షేర్ చేసుకున్నాను. కోన వెంకట గారికి, చక్రికి, మోహన్ కృష్ణ గారికి, వినీత్, ఈ నలుగురికి బాస్ పిలిచి ఇలా సినిమా అంటున్నాడు. అవునా సరే చూద్దాం చేసేద్దాం అనేది అందరూ పాజిటివ్గానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 25 సార్లు చూశాను 2 డేస్లో ఆయన కలవాలి. 25 సార్లు సినిమా చూస్తుంటే నాకు ఎక్కడో నేను డీల్ చేయాల్సిన సినిమా అనిపించట, నాకు 100% ఎక్కట్లా, అస్సలు ఎక్కట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరు అంటారు కదా, మన లైఫ్లో మనం చేసిన మిస్టేక్సే మనకి లెసన్స్. మన స్ట్రెంగ్స్ ఏంటి, మనం వీక్నెస్ ఏంటో మనకంటే గొప్పగా ఎవరికి తెలియదు. సో సదా గబ్బర్ సింగ్ అనే సినిమా విషయంలో కూడా ఆ కథని నేను 100% నా కథ కాకపోవటం వల్ల, నాకు ఓన్ అవ్వకపోవటం వల్ల, నా ఎమోషన్ ప్రాపర్గా దొరకపోవటం వల్ల ఏదో ఒక అనుకున్న సక్సెస్ రాలేదు. సో నేను ఆ రోజు బలంగా ఫిక్స్ అయ్యాను, మన కథ తప్ప బయట కథ చేయకూడదు, ఎందుకంటే పవర్ నా కథ. దాని తర్వాత జైలో కృషి చేశాను, చాలా పెద్ద హిట్. వితిన్ 1 మంత్లో చేసాం ఆ కథ. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఎన్టీఆర్ గారు పిలవటం, ముందున్న సినిమా గొప్పగా చేయకపోయినా సరే ఆయన నన్ను నమ్మటం, కథ చెప్తే చేస్తాను బాబీ అనటం, కథ చెప్పిన తర్వాత నచ్చటం, దాని రిజల్ట్, ఇవన్నీ ఆ రుచి చూసేసాను. తర్వాత వెంకీమామ వచ్చేసరికి మళ్ళీ సేమ్ సురేష్ బాబు గారు ఒక కథ కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర. నేను చాలాసార్లు కోనా గారిని నేను చేయను బాబోయ్, ఇంకోళ్ళ కథ నేను చేయను అనేవాడు. ఎందుకు విను, నీలో రైటర్ ఉన్నాడుగా. బేసిక్గా నేను రైటర్ని, చిరంజీవి గారి దగ్గర నుంచి రైటింగ్లో 10 ఏళ్ల పాటు నేను రైటర్గానే ఎక్కువ వర్క్ చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక్క సినిమాని పొలిటికల్ రౌడీ అని ఆదినారాయణ గారి దగ్గర. సో రైటర్ ఉండటం వల్ల ఏంటంటే డైరెక్టర్ పక్కన, నిర్మాత పక్కన ఉండి ఒక కథ పుట్టడం దగ్గర నుంచి దాని థియేటర్కి వచ్చేదాకా దాని జర్నీ చూసేవాడిని. ఒక ఆలోచన ఎలా పుడుతుంది, దాని ప్రోడక్ట్ రూపం మెటీరియలిస్టిక్ ఎలా అవుద్ది, హీరోకి ఎలా చెప్తారు, ఎలా అమ్ముడుపోద్ది, దాన్ని ఎలా షూట్ చేస్తారు, ఎడిటింగ్ రూమ్లో అది బతుకుతుందా చచ్చిపోతుందా, రికార్డింగ్లో ఎంత ఎన్హాన్స్ అవుతుంది, లాస్ట్ ఫ్రేమ్ వరకు అంటిల్ గోకుల్ థియేటర్కి వచ్చి అది పని అయ్యేదాకా చూసేవాడిని. అలానే మిస్టర్ పర్ఫెక్ట్ డే 1 నుంచి ఉంటాం, ట్రావెలింగ్ ఇవన్నీ చూశాను. సో వెంకీమామ కూడా సరే ఫైనల్గా సురేష్ బాబు గారిని కలిసిన తర్వాత ఆ కథని మ్యాక్సిమం నేను ఏం చేయాలి అన్నీ చేశాను. అది హిట్ అయినప్పటికీ నేను ఇది కాదు కదా పెద్ద రీసౌండ్ వచ్చే సినిమా చేయాలనేది నాకు పెద్ద ఆకలి ఉండేది. వెంకటేష్ గారితో నాగ చైతన్య చేసిన, డబ్బులు వచ్చినాయి, మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, హిట్ అన్నారు. బట్ నాకు సరిపోయేది కాదు, హిట్ కాదు కదా, రీసౌండ్ రావాలి కదా. ఓ సినిమా చేస్తే ఇన్ని సంవత్సరాలు మనం పనిచేసాం కదా చాలామంది దగ్గర, పైగా ఓ సినిమా చూడంగానే యాజ్ ఏ రివ్యూ రైటర్స్ లాగా మనకు అర్థమవుతుంది కదా ఎక్కడ బాగుంది ఎక్కడ బాగాలేదో. సో నేను రియలైజ్ ఏంటంటే ఇంకోళ్ళ కథ కన్నా మన కథే మనం రాసుకుంటేనే ఆ కిక్, బేస్ మందై ఉండాలి ఇల్లు కట్టాలంటే.
పిల్లర్స్ ఒకటి వేసేసి పునాదులు వేసేసి నువ్వు కన్స్ట్రక్ట్ చేయరా అంటే నేను గొప్పగా చాలామంది డైరెక్టర్లు ఉంటారు ఇంకోళ్ళ కథని బాగా ఎన్హాన్స్ చేసి తీసేవాళ్ళు. హ్యాండిల్ చేయగలుగుతారు. అది వాళ్ళ స్ట్రెంత్. అవును, కథ ఎందుకంటే నాదైతే ట్యాగూర్ వినాయక్ గారు చేశాడు కదా, 150 వినాయక్ గారు తీసినట్టు. అవును అది బిగ్గెస్ట్ క్యాపబిలిటీ అది. అవును. సో నాకు ప్రాసెస్లో అర్థమైంది ఏంటంటే ఓకే, నేనే అక్షరం పెడితేనే నేను ఎక్స్ట్రాడినరీ తీయగలుగుతున్నాను, ఎటు పడితే అది గేమ్ ఆడగలుగుతున్నాను. ఇంకోళ్ళ కథని నేను ఓన్ చేసుకోలేకపోతున్నాను, దాన్ని ఇటువైపు లాగలేకపోతున్నాను అనేది నాకు ఎక్కడో అర్థమైంది. అర్థమైన తర్వాత ఎప్పుడైతే లూసిఫర్ రీమేక్ అన్నారో నాకు మళ్ళీ క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అయింది. చిరంజీవి గారితో ఒకసారి వచ్చింది ఆపర్చునిటీ, ఇప్పుడు వెళ్ళి నేను చేయలేను అని చెప్పాలి. రీమేక్ నేను చేయలేను అంటే అంత పెద్ద స్టారు అభిమాని తిరుగుతున్నాడు వచ్చి పోజు కొడితే పోరా అంటే ఇక మళ్ళీ మనం చేయలేము, మళ్ళీ అసలు అడుగు పెట్టడానికి. ఎందుకంటే అప్పటికే ఆయన సైరా నరసింహారెడ్డి, ఓ పక్క ఆచార్య, కోటాల శివ గారితో పెద్ద పెద్ద డైరెక్టర్తో పనిచేస్తున్నారు. రన్నింగ్లో చాలామంది డైరెక్టర్లు వరుసలో ఉన్నారు. ఆయన కథలు చెప్పడానికి ట్రై చేస్తూ నాకే తెలుసు, మార్కెట్కి తెలుసు. ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అని 2 days నరకం అనిపించాను. తర్వాత మా వాళ్ళందరూ నీ మనసుకి ఏది అనిపిస్తే చెయ్యి, రేపు పొద్దున మళ్ళీ మనల్ని బ్లేమ్ చేయకు, నీకు అనిపిస్తే చెయ్యి, హానెస్టీగా చెప్పేసి ఏమవుద్ది అని ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయ్యి 2 days తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాను. ఎక్కుతూ నా స్క్రీన్ సేవర్లో మా మదర్ ఫోటో ఉంటుంది. మ్యాక్సిమం కష్టం సుఖం చేసే ముందు అది దాన్ని అలా చూసుకుంటా. ఓకే. మా అమ్మగారి పేరు ఇందిరాగాంధీ. చూడు ఇందిరమ్మ, వెళ్తున్నా, పెద్ద ఆయన కిందకు వస్తారు, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను, ఇది చేయలేనని చెప్పబోతున్నాను, ఇంకా రిజల్ట్ దేవుడి మీద వదిలిపెడతామని వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా ఆయన 4కి రమ్మన్నారు. నేను 3:45 కల్లా అక్కడ ఉన్నాను. ఎగ్జాక్ట్ 5 minutes to 4 చిరంజీవి గారు వచ్చారు. రాగానే వచ్చి కూర్చున్నారు, కాఫీ అది వచ్చింది. 150 films చేశారు కదా, ఆయనకి తెలుసు వచ్చినోడు ఏదో చెప్పడానికి ఇబ్బంది పడతాడని పట్టేశాడు ఆయన. సినిమా టాపిక్ తప్ప అన్నీ మాట్లాడతాడు ఆయన. లూసిఫర్ చూసామనేది తప్ప మిగతా అన్నీ మాట్లాడతాడు చిరంజీవి గారు. అది మళ్ళీ మీకు అగ్గిన పరీక్ష. ఒక 7 minutes 10 minutes అటు ఇటు నడిచిన తర్వాత, సార్ అది లూసిఫర్ చూసాను సార్. చూసావా, ఏంటి బాగుందా, ఏంటమ్మా సార్, మంచి సినిమా సార్, కాకపోతే నాకెక్కడో మంచి సినిమానే మేము చేస్తున్నాం, నిన్ను మంచి చేయడం చెప్పమన్నట్ల, నీకు ఓన్ అయిందా ఓన్ అవ్వలేదా, డైరెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ రా అన్నారు. పాయింట్ బ్లాంక్ స్ట్రైట్ టు ద పాయింట్ రా అని కానీ మళ్ళీ టెన్షన్. సరే బ్రీత్ తీసుకుంది, సరే ఏం లేదు, నా కథలైతే నేను చాలా బలంగా తీయగలను అని మీకు చెప్పిందే చెప్పా. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో నేను స్ట్రాంగ్గా హిట్ కొట్టలేకపోయాను స్క్రీన్ మీద, నా కథ కాకపోవటం వల్ల. వెంకీమమ్మ కూడా హిట్ కొట్టిన నాకు తృప్తి లేదు. ఒక వెంకటేష్ గారు, నాగ చైతన్య మీద హిట్ అనే పేరేంటి, భారీగా రీసౌండ్ రావాలి కదా, పైగా జైలుకి వస్తే తర్వాత చేస్తున్నాను కదా నేను. సో అక్కడ నాకు అర్థమైంది సార్, ఇంకోళ్ళ ఇంటిని నేను మాడిఫై చేయలేను సార్. మేబీ ఆ చేసే వస్తుందేమో కొన్నాళ్ళకి మెచ్యూరిటీ నాకు, ప్రస్తుతానికి తెలియదు సార్, టు బీ హానెస్ట్ విత్ యూ. పైగా మేజర్గా నేను చూస్తున్న చిరంజీవి దాంట్లో కనపడలేదు సార్ అన్న. ఆ మాట ఆయన పట్టుకున్నాడు. నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటి అన్నాడు. ఇలా సార్ చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే బీటీ, గరానా మూడు, గ్యాంగ్ లీడర్, ఒక స్వాగ్, ఒక ఎంటర్టైన్మెంట్, గోల, సరే వదిలేసి దాని గురించి డిస్కషన్ ఉంటుంది. దానికి చాలామంది ఉన్నారు. నీకు ఊరికే రైటరో కదా, నువ్వు ఏదైనా ఓన్ చేసుకుంటావు అని అడిగాను తప్ప నాకు చాలామంది ఉన్నారులే బాబీ, దాని గురించి వదిలేసి అన్నారు. అనేసి తర్వాత ఏంటి ఇంకా అర్థమైంది, ఇక లేదు మనం చిరంజీవి గారితో మనతో ఏం చేయడానికి ఫిక్స్ అయిపోయాడు. అయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు, సార్ ఒక ఫోటో తీసుకుంటాను మీతో అన్నారా. ఫోటో తీసుకుంటూ మీ నాన్నగారికి చెప్పు, ఇలా సినిమా వస్తే నేను చూస్తున్న చిరంజీవి లేడన్నావు అని అన్న తర్వాత, ఇంతకు నువ్వు చూస్తున్న చిరంజీవి ఏంటయ్యా, ఏం చెప్తుంటాడు అతను, నువ్వు చూస్తున్న చిరంజీవి ఎప్పుడు చెప్తావా కదా అన్నారు. అది ఆయన గొప్పతనం. జనరల్గా నేనైతే ఇప్పుడున్న చిన్నపాటి స్థాయిలోనే ఎవరికైనా ఒక అవకాశం ఇస్తే వాడు గంతులేస్తాడు అనుకుంటే, వాడికి అవకాశం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన అవకాశం నాకు నచ్చలేదు, నేను ఇంకొక ఆపర్చునిటీతో వస్తాను అంటే, నేను ఇమీడియట్గా వాటితో ఇంత ఎర్లీగా అయితే వాడికి నేను అవకాశం ఇవ్వను. 100%. కనీసం ఒక 6 నెలలు, కనీసం మనిషిగా మనకి ఎక్కడో వచ్చిన ఈగోస్ ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఓ నెల 2 నెలలు పుష్ చేస్తామండి. అవునా కలుద్దాం రా, రే తమ్ముడు కలుద్దాం రా, ఎంత గుడ్ ఇంప్రెషన్ ఉన్నా ఏది ఉన్నా సరే, అరే నువ్వు ఇప్పుడు నా కింద పనిచేసి చిన్న బాయ్ కూడా ఉన్నాడు, ఆయన పిలిచి అరే నా బ్యానర్లో నువ్వు సినిమా చేయరా అంటే, అది గంతేస్తాడనే సమ్మర్సాల్ట్ వేస్తాడని నా విజువల్ ఉంటే, మీరు ఇచ్చారు బట్ ఇది కాదు, నేను ఒక కథతో వస్తానంటే ఎలా ఉంటుంది నాకు. సో ఆయన వెళ్ళే ముందు నువ్వు చెప్తున్న చిరంజీవి ఏం చేస్తాడో చెప్పవా, దాని సంగతి చూస్తానన్న.
చెప్తాను సార్ ఒక 20 రోజుల్లో అలా వస్తానన్న. కట్ చేస్తే కరెక్ట్ 18వ రోజు మెసేజ్, 2 days ఉంది నీకు ఇంకా అని చిరంజీవి గారి దగ్గర. బా సో 20 రోజులు నాకు నా టీంకి అగ్ని పరీక్ష. ఎందుకంటే అది నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా అని చెప్పొచ్చా. నా చిరంజీవి అది కాదని ఇది కాదని తొడగొట్టు వచ్చావు. నీ చిరంజీవి ఎవరైనా ఆయన అడిగారు 20 రోజుల్లో వస్తాడు మా చిరంజీవి అని చెప్పి. ఇప్పుడు ఖచ్చితంగా మామూలుగానే చూసే చిరంజీవి గారు భూతత్వంతో చూస్తాడుగా 100%. అంటే లూసిఫర్ లాంటి సినిమా బాగుంటుందని మేము కొంటే నువ్వేంటారు బిల్డప్ ఇస్తావు అనే దాంతో భూతత్వం చూసి మనం దొరికేస్తాం. అవును. ఫైనల్గా 20 days తర్వాత వెళ్ళి ఏదైతే ఇప్పుడు మీరు చూసారో ఆ ఇంట్రొడక్షన్ ఉండేది. ఓ సముద్రపు దొంగ ఒక ఓడెళ్తుంటే అలా తాళ్ళేసి రోప్ ఎక్కి అలా ఒక బ్యాచ్. ఫస్ట్ నేను చెప్పిన విజువల్ ఏంటంటే సముద్రం మీద ఒక ఓడెళ్తుంది, కోస్టల్ గార్డ్స్ని లాక్ చేసి తీసుకెళ్తున్నారు, సరుకు ఏదో ఉంది, వెళ్తుంటే చిన్న పడవలు వచ్చి రోప్స్ అలా పడి బ్యాక్ షాట్ పడితే తడుచుకుంటూ అలా ఎక్కుతున్నాడు. ఇతనితో పాటు ఒక 7 సుబ్బరాజు గారు, ఒక బ్రహ్మాజీ ఇలాంటి ఒక బ్యాచ్ ఎక్కి దూకారు. ఆ ప్లాట్ఫామ్ డెక్ మీదకి వెళ్ళి ఒక ఫైట్. ఇలా చెప్తున్నప్పుడు ఆయన మెల్లగా కళ్ళు అలా చూస్తూ ఎక్కడో నచ్చింది అనేది అర్థమవుతుంది ఆయనకి. లుంగి గింగి గట్టి చిన్న పిండి అలా వాళ్ళ ముందే మడతేసుకుంటూ చేతిలో నోట్లోంచి ఒక కత్తి తీసి చిన్న మూమెంట్తో డ్యాన్స్ వేసుకుంటూ ఫైట్ చేస్తాడు. ఇలా చెప్పుకుంటూ ఫస్ట్ హాఫ్లో ఒక 15 సీన్లు, సెకండ్ హాఫ్లో ఒక 10 సీన్లు చెప్పారు. అడ్జస్ట్ చేసి పోగేసి ఒక 50 నిమిషాలు చెప్పగలిగారు. మధ్యలో ఒక అరగంట తర్వాత నేను చేసిన తప్పు ఏంటంటే నువ్వు ఏ టైం కంఫర్ట్ అంటే 3 o'clock అన్నా. ఆయన నాకు మర్యాద ఇస్తూ 3 ఓకే అన్నారు. జనరల్గా ఆ టైంలో ఎవరైనా భోజనం చేసి చిన్న న్యాప్ టైంలో గొల్లెం వేసుకున్నాను నేను. ఆయన వింటూ మెల్లగా ఆ పెద్ద గుడ్లు అలా చిన్న మోదపడతలే. నాకేంటంటే ఇప్పుడు నేను బయటకు వచ్చి నేను అద్భుతమైన కథ చెప్పాను, కానీ ఆయన పడుకోవటం వల్ల కథ ఎక్కలేదంటే ఎవడో నమ్మడం. పోరా లప్పు చెత్త కథ చెప్పుంటే కథ చెప్తున్నాను, బట్ వలసలో ఇదే. ఇప్పుడు వెళ్ళి నా వైఫ్కి ఏం చెప్పాలి, ఎందుకంటే పాపం తనకి నిద్రలేదు 20 రోజుల నుంచి. తనకి అన్నీ చెప్పా, చిరంజీవి గారితో ఇలా లూసిఫర్ వచ్చింది, నేను నువ్వు చెప్పి వస్తున్నాను, ఇలా కొత్త కథ చేస్తున్నావు అంటే పాపం ప్రతి దానికి పాపం స్టెప్ నాకు సపోర్ట్ చేసేది. ఇప్పుడు నేనేం చెప్పాలి, నిద్రపోయాడమ్మా తను, ఆయన పడుకున్నారు అందుకే ఎక్కలేదంటే పోరా వెళ్తారు. వచ్చి బయట నా టీం కోనా గారికి చక్రికి వీళ్ళందరికీ చెప్పాలి, నేను బాగా చెప్పానే బాబు ఆయన ఎక్కడో నిద్రపోయారు. ఎక్కడో ఒక 3-4 minutes మెల్లగా అలా మోస్తున్నారు, మళ్ళీ కళ్ళు తెరిసి మెల్లగా వాటర్ అది తీసుకుంటున్నారు. అన్నీ జరుగుతున్నాయి. అయిపోయిందిరా బాబు జీవితంలో, ఇక లేదు నెక్స్ట్ హీరో ఎవరు రాలి, ఇక చిరంజీవి గారితో లేదురా అవకాశం, ఎక్కలేదు ఆయన నిద్రపోతాడు, డిస్కనెక్ట్ అయిపోయాడు కథగా అనుకుంటా. అయిన తర్వాత పడుకున్నాడు, మెల్లగా లేచారు. సరే అమ్మ అయితే ఒకసారి రంతులు చేసుకుని రేపు ఎల్లుండి కలుద్దాం అన్నారు. సరే వెళ్తుంటే కరెక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక నిమిషం ఆగు అని కథ మొత్తం రంతులు చేస్తాడు ఆయన. బిగినింగ్ అలా వచ్చాడు, బోటు తాళ్ళు వేసి అలా ఎక్కారు, ఇలా వెళ్ళారు ఒక తమ్ముడి క్యారెక్టర్ ఇలా వెళ్ళారు. నేను ఎక్కడైతే కళ్ళు మూసుకున్నారన్నానో ఆ కళ్ళు మూసుకున్న సీన్స్ కూడా చెప్తున్నాడు ఆయన. మొత్తం చెప్తాడు ఆయన. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఆయన నిద్రపోయాడని చెప్పలేను, వినేసాడు కథ మొత్తం ఆయన. మొత్తం నీకు అవకాశం కూడా మొత్తం అయిన తర్వాత ఓకే సరే అయితే రేపు ఉండవు ఆ క్యారెక్టర్, అది నువ్వు అన్న చిరంజీవి క్యారెక్టర్ బాగుంది, మిగతా కథ మాత్రం సోల్ లేదు ఈ సినిమాకి, టు బీ హానెస్ట్ విత్ యూ బాబీ అన్నారు. సోల్ లేదు సార్, 20 రోజులు రెడీ చేశాను, మీరు ఓకే అంటే సోల్ క్రియేట్ చేస్తాను. సరే అయితే ఆలోచిద్దాం, క్యారెక్టర్ అది బాగుంది అన్నారు. వెళ్ళిపోయి నవీన్ గారు వెయిటింగ్ ఆల్రెడీ, మైత్రి నవీన్ గారు. ఎందుకంటే నిన్న ఆ సినిమా వెంకిమామ తర్వాత నేను నా మైత్రిలో చేయాలి. సో చిరంజీవి గారు పిలిచారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాను, అన్ని అప్డేట్స్ చెప్తున్నా. అనగానే నవీన్ గారు వెంటనే ఆనందాన్ని నాకు సార్ క్యారెక్టర్ బాగుందన్నారు సార్, మన సినిమా ఉన్నట్టే అని చెప్పాను. నవీన్ గారు ఆనందంతో చిరంజీవి గారు ఫోన్ చేశారు, సార్ థ్యాంక్ యూ సార్ బాగుందని. ఆయన షాకు, ఆల్రెడీ బాగుందని ఇక్కడ చెప్పారు, క్యారెక్టర్ బాగుంది అన్నారు, కథ చేయాలి నవీన్, బట్ బాగుంది, వాడు చేయగలడు. ఇప్పుడే నేను ఎస్ చెప్పేస్తే ఎక్కడో రిలాక్స్ అవుతారు కుర్రోళ్ళు, క్యారెక్టర్ అది బాగుంది, వాళ్ళు ఫైర్ ఉంది బుడ్డోళ్ళలో, లెట్ స్టార్ట్ దిస్ ఫిల్మ్, బట్ నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే ఆ వరల్డ్ క్రియేట్ చేయాలి, ఆ వరల్డ్ తనకు అర్థం అవ్వాలి, వరల్డ్ బాగా కుక్ చేయాలి. బట్ ఆ క్యాపబిలిటీ బాబీకి ఉంది, నాకు అర్థమవుతుంది, తను చూసే పద్ధతి, తను మాట్లాడే పద్ధతి. ఈ సినిమా చాలా పెద్ద సినిమా చేస్తున్నాం, బట్ కొంచెం దాచిపెట్టండి అన్నారు. నవీన్ గారు పాపం బోలా లాగా చెప్పేశారు, సార్ ఆయన సినిమా చేస్తాడు సార్. ఇంకా అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అలా వాళ్ళు వేరే స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఎన్నో సిట్టింగ్స్, ఎన్నో. సోల్ క్రియేట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది? సోల్ క్రియేట్ అవ్వడానికి ఒక
ఫస్ట్ సోల్ క్రియేట్ అవ్వడానికి అయితే ఒక 1.5 month to 2 months పట్టింది. పట్టంగానే లాక్డౌన్ అన్నారు. లాక్డౌన్ కోవిడ్ ఇళ్లలోంచి బయటికి రాకూడదు అన్నారు. అక్కడ స్క్రిప్ట్ లాగైంది, ఇక్కడ లాక్డౌన్ అయింది. సో ఇంట్లో కూర్చొని ఒక్కడిని ఎటు వెళ్ళలేము. ఆ సినిమాలు ఈ సినిమాలు చూస్తున్నామండి. పూరి గారితో ఆయన షేర్ చేస్తూ ఉండేవాళ్ళు, ఈ సిరీస్ బాగున్నాయి బాబీ అని అన్ని మాట్లాడుతుంటే కొత్త కథ రాద్దాం. లాక్డౌన్లో అందరు చేసిన పనులు ఏంటంటే కొత్త కథలు రాయటం, కొత్త పాయింట్స్ ఎందుకంటే అంత 3 months ప్రీషియస్ టైం దొరకదు ఇళ్లలో కూర్చోడానికి. ఎగ్జాక్ట్లీ. నాకేమో ఈ కథ చిరంజీవి గారికి చెప్పేయటం, సోల్ క్రియేట్ అయిన కథ చెప్పాను, ఆయనకి సోల్ నచ్చింది. క్లైమాక్స్లో విలన్ ట్రాక్ ఒకటి, లాస్ట్ 20 నిమిషాలు ఇంకేదైనా బలంగా ఉండాలి బాబీ అన్నారు. అదే లాస్ట్ లాక్డౌన్ బిఫోర్ ఆయనకి నాకు జరిగింది. సో ఈ జర్నీలో ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే కోటాల శివ గారికి. ఓకే. ఎందుకంటే నా కోటాల శివ గారు దిల్రాజు గారి దగ్గర పనిచేసినప్పుడు, ఆయన రైటర్గా ఉన్నప్పుడు బృందావనానికి నేను మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన పై ఫ్లోర్లో ఉంటే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని. ఓకే. సో నాకంటే బాగా సీనియర్, నాకంటే ముందు మిర్చి చేయటం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆచార్య లొకేషన్కి వెళ్ళినప్పుడల్లా నాకు పాజిటివ్గా ఆయన ఒక ధైర్యం ఇస్తుండేవాడు. ఇలా వెళ్ళు, ఇలా వర్క్ చేయి, చిరంజీవి గారితో బాగుంటుంది అన్నీ చెప్తూ ఉండేవాడు. ఈ కథని ఎప్పుడైతే సోల్ క్రియేట్ అయిందో చిరంజీవి గారు ఫస్ట్ కోటా శివ గారికి చెప్పించారు. ఓకే. ఒకసారి శివగారికి చెప్పమ్మా, శివకి మీకు ఇబ్బంది ఏం లేదు కదా. నాకే ఇబ్బంది లేదు సార్, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ అంటే నాకు బాగా ఇష్టం అన్నాడు. చిరంజీవి గారికి శివ గారికి ఒకే రోజు చెప్పాను. చెప్పినప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పాపం శివ గారు కవర్ చేస్తూ చాలా బాగుంది సార్, చాలా బాగుంది, ఆ సీ స్మగ్లర్ అనే థాట్ బాగుంది, మీరు చాలా బాగుంటారు అని పాజిటివ్ సపోర్ట్ చేసేవాడు. సపోర్ట్ చేస్తారు. ఫైనల్గా ఈ శివ కూడా బాగుంది అంటాడమ్మా, బట్ లాస్ట్ 20 నిమిషాలు వర్క్ చేయ బాబీ అన్నారు. లాక్డౌన్. ఈ లాస్ట్ 20 నిమిషాలు వర్క్ చేసేసాము. 2 versions వచ్చేసినాయి విలన్ ట్రాక్. ఎన్నో సినిమాలు చూస్తుంటే నాకు మళ్ళీ ఈ సినిమా చిరంజీవి గారు ఓకే అన్నారు, బట్ నాకు ఎక్కడో అసంతృప్తి వస్తుంది. ఏదో చేయాలి, కొత్త కథ కోసం మొదలెట్టింది నేను. ముందు ఈ కథ సంగతి ఏదో చూద్దామని సడన్గా ఓ రోజు అసలు ఇది కాదు, ఒక రవితేజ గారు లాంటి ఆయన ఈ సినిమాలో ఉండి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఇద్దరు, ఎందుకంటే రవితేజ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన లేదు. నేను ఇవాళ ఇక్కడ కూర్చొని కెమెరా ముందు మాట్లాడుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళో ఎన్ని సంవత్సరాలు పట్టేదో నాకు తెలియదు, కానీ హిస్టరీ అది. ఎవరు రైటర్గా స్ట్రగుల్ అవుతూ ఈ నెలకి ఈ రెంట్ కడతానికి డబ్బులు వస్తాయా లేదా అని భయపడుతూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయి మన నమ్మొచ్చి వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఫ్యామిలీ అయినా సరే మనకిచ్చి పెళ్లి చేసి యేసుగూడలో ఇంట్లో ఉంటూ భయపడుతూ ఏ నెలకాల అలా టెన్షన్ పడుతున్నాను. నన్ను తక్కమని ఈడిలో ఫైర్ ఉంది, నువ్వు సినిమా డైరెక్టర్ వాళ్ళని వచ్చావు కదా, కట్ చెప్పు అంటాం, అది పవర్ అవటం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళ దగ్గర వేరే దాకా వచ్చా. సో ఎప్పుడు నేను కథ పెన్ను పట్టుకున్నా నాకు రవితేజ గారు వస్తారు. ఈ సినిమా రవితేజ గారికి అయితే, ఈ క్యారెక్టర్ రవితేజ గారికి అయితే. సో రవితేజ గారు నాకు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచి ఆయనే గుర్తొస్తున్నాడు. ఓకే. సో సడన్గా ఒక రోజు నా టీం అందరికి జూమ్ కాల్లో వచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది కాదు కదా, ఫస్ట్ హాఫ్ అంతా సీ స్మగ్లరే, బట్ అటు మలేషియా వచ్చి యుద్ధం చేస్తుంది ఒక శత్రువు కోసం. శత్రువు ఎవరా అంటే ఆడి జీవితంలో ఒక రవితేజ గారు వచ్చారు. రవితేజ శత్రువు ఏంటనేది అంటే ఇంటర్వల్ అవుతాం. సెకండ్ హాఫ్ నుంచి ఇద్దరు కొట్టుకు వస్తున్నారు, ఇద్దరికి పడదు, స్టెప్ బ్రదర్స్, ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు వేరు తల్లులు కొట్టుకుంటున్నారు. ఇద్దరు మాస్టర్స్, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ప్రూవ్ చేయగలరు. ఒక 50 నిమిషాలు కనుక మనం అడుగు తొబ్బితే ఫస్ట్ పైసా వసూలు, జనాలు అసలు కథ అడగడం అనగానే వెంటనే మా వాళ్ళందరూ హై ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను చిరంజీవి గారికి చెప్పాలి, ఆయన ఆల్రెడీ సోలో కథ ఓకే అనేసాడు. తమ్ముడు పాత్ర ఉండేది కానీ చాలా మినిమం చిన్న క్యారెక్టర్, అదే నాట్ లైక్ స్టార్. అదే. సో ఫస్ట్ శివ గారికి అప్పుడే మెల్లగా ఓ సడలింపు ఇచ్చారు, 2 hours బయటికి వెళ్ళొచ్చు అని గవర్నమెంట్. శివ గారు ఒకసారి మీరు ఆఫీస్కి రావాలంటే రాబోవి అన్నారు. వెళ్ళాము. శివ గారు నేను నిలబడి ఉన్నాం దూరంగా, ఆయన మాస్క్ పెట్టుకున్నాను, నేను మాస్క్ పెట్టుకున్నాను. శివ గారు ఏం లేదు, మీకు ఆ కథ అంతా తెలుసు కదా, ఇప్పుడు ఈ కొత్త వర్షన్ చెప్తాను, వర్షన్ ఒకసారి వినండి, బాస్కి చెప్పచ్చో లేదో. ఎందుకంటే చిరంజీవి గారితో ఆల్రెడీ 80% సినిమా పూర్తి అయిపోయింది. ఆయన ఈ నోస్ బెటర్ చిరంజీవి గారి ఎమోషన్ కానీ ఆయన వేవ్ లెంత్. చెప్పంగానే వెంటనే సింగిల్ ఈ వర్షనే చెప్పు, ఆయన దీనికే ఓకే అంటారు, ఇంకో హీరో ఉన్నాడా లేదని ఆలోచించే అలాంటి మెంటాలిటీ కాదు ఆయనది, కథను ఆలోచిస్తాడు బాబు, ఇదే చెప్పి చాలా బాగుందని ధైర్యం వచ్చేసి మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేశారు. శివ గారి దగ్గర టిక్. తర్వాత ఫస్ట్ ఈ పాత్ర పుట్టినప్పుడు రైటర్స్తో పాటు నవీన్ గారికి ఫోన్ చేశారు. నేను నిర్మాతకు కూడా చెప్పాలి వాళ్ళు చెప్తే ఆయన యూఎస్లో ఉన్నారు, బోస్టన్లో.
ఏమంటో అదిరిపోయింది బాబు గారు, అదిరిపోయిందండి, రవితేజ ఫిక్స్ అండి అంటే క్యారెక్టర్ తెలియదు ఏం తెలియదు, రవితేజ ఫిక్స్ అండి అంటాడు ఆయన. బట్ ఆయన చేస్తే బాగుంటుంది అవి అంటాడు ఆయన. రవి గారికి ఫోన్ చేసి ఆయన హ్యాపీ. సో ఇలా ఫైనల్గా బాస్ దగ్గరికి వెళ్ళాం, మాస్క్ పెట్టుకుని దూరంగా, సార్ మీరు అడిగిన క్లైమాక్స్ 2 వర్షన్స్ ఉన్నాయి, కంప్లీట్ సెకండ్ హాఫ్ ఇంకోటి చేశాను సార్, ఆ 2 వర్షన్స్ తీసేసి ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ కొత్త వర్షన్ అని చెప్పు బాబీ అన్నాడు. స్టార్ట్ చేయగానే రవితేజ గారి పేరు చెప్పట్లా నేను. సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి ఒక ఇంటర్వ్యూకి ఒక క్యారెక్టర్ వచ్చాడు సార్, సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి రవి ఇది అన్నాడు. ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ నేను చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరు బాడీ లాంగ్వేజ్లో వాళ్ళు నాకు తెలియకుండానే నేను అదేలే ఆ పరకాయ ప్రవేశంలాగా ఎక్కడో ట్రై చేస్తుంటా. అదే చిన్నప్పుడు స్కూల్లో అబద్ధాలు చెప్పినప్పుడు ఈ గొడవ ఉంటుంది. సో రవితేజ గారన్నా, చిరంజీవి గారన్నా, ఇప్పుడు చేయబోతున్న బాలకృష్ణ గారన్నా, ఎవరిదైనా సరే ఆ క్యారెక్టర్ తప్ప నాకు వేరే క్యారెక్టర్లు ఇంకా కనబడం. అదే యూ కెన్ మేనిఫెస్ట్ దెమ్. రవి కదా ఇది అన్నారు. ఇది రవి కదా అన్నారు. అవును. అదిరిపోయిందా, ఇప్పుడేమవుద్ది అన్నారు. టక అదిరిపోయింది, ఇదే చేస్తున్నామని అన్నారు. కంప్లీట్గా ఆ కథ షెల్ఫ్, సెకండ్ హాఫ్ షెల్ఫ్ పక్కన పెట్టాం. ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడు అయినా ఒక స్టార్ హీరో అయిన తర్వాత ఎప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. పైగా ఆయనకి నాకు ఒక గురు శిష్యుడు అంటారా, ఒక ఫాదర్ అండ్ సన్ అంటారా, ఒక మెంటర్ ఇది అంటారా, విపరీతమైన ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి నాకు. ఎవరి విషయమైనా తక్కువ తొందర పడచ్చేమో కానీ నేను పడచ్చేమో కానీ ఆయన దగ్గర అసలు పడ్డాను. ఎందుకంటే ఇవాళ కూర్చుంది ఆయన ఇచ్చిన అవకాశం. బాగా వర్క్ చేస్తున్నాం. నాకు ప్రొడ్యూసర్స్కి, నాకు నా రైటర్స్కి, నాకు చిరంజీవి గారికి, నాకు కోటా శివ గారికి తప్ప 3 ప్రపంచానికి తెలియదు. అప్పుడు మీడియా వాళ్ళు రానా చేస్తున్నాడంట, ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారంట వస్తూ ఉంటాయి. ఇంకో కీలకమైన క్యారెక్టర్ ఉందంట. ఓసారి ఎవడో రవితేజ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అది కూడా వేశారు, అందరు నవ్వుకున్నారు. 6 నెలల తర్వాత రవితేజ గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. 6 months పట్టింది ఆ క్యారెక్టర్ బిల్డ్ అవటానికి. ఉన్నది 50 minutes అయినా బట్ ఇట్ టుక్ 6 months ఆఫ్ టైం. అంతా కూర్చొని వండాం. ఒక్కొక్క సీను పొదురుగా ఉండాలి, చనిపోయే సీన్ ఎమోషన్గా ఉండాలి. ఈ రవితేజే కరెక్ట్ అనిపించాలి జనానికి. పైగా రవి గారు ఇప్పుడు మాట అనేవాడు, మైత్రి రవి గారు, ఏమండి రవితేజ గారిని తీసుకురావటం నిర్మాతలుగా మాకు ఎక్కడో బర్డెన్, తెలియని బర్డెన్. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా అంటేనే ఓ బిజినెస్ అవుద్ది, అది సరిపోతుంది జనరల్ ఓ నిర్మాతకి. రవితేజ గారు అనేసరికి చెప్పుకోవడానికి వినడానికి డెఫినెట్గా క్రేజీ ప్రాజెక్ట్, కానీ ఎక్కడో ఇనీషియల్గా ప్రొడ్యూసర్ లెక్కలో బర్డెనే. 100%. అది కూడా దాటి మీకు ఇస్తున్నాం, మేము ఇస్తాం కూడా, ఎందుకంటే మాకు చూడాలని ఉంది ఆ కాంబినేషన్ని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి బాబీ గారు, మీకు ఇవ్వాలే చెప్తున్నాను, మిస్ఫైర్ అయితే మిమ్మల్ని ఎక్కి దొబ్బేస్తారు మీడియా, రివ్యూస్ కానీ, మీడియా వాళ్ళు కానీ, ఫ్యాన్స్ కానీ. ఇద్దరు హీరోని హ్యాండిల్ చేయలేకపోయావు అంటారు. మీ దోజాల మీద పడుతుంది, మా బ్యానర్కి ఏం కాదు. మేము ఒక మంచి సినిమా కోసం పోరాడాము, ప్రయత్నించామని అందరూ అంటారు. బట్ మీరు నలిగిపోతారు చూసుకోండి. కాబట్టి అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే ఒళ్ళి దగ్గర పెట్టుకొని రాయి, ఇది రూడ్గా చెప్పలేక మీరు నలిగిపోతారు, మీకు రవితేజ గారిని ఇస్తున్నాం బట్ హ్యాండిల్ విత్ కేర్ అంటారు కదా. అది ఆ మాట నా చెవులో బాగా బలంగా పడిపోయిన తర్వాత ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలి. ఫస్ట్ ఆయన ఓకే అంటాడు తెలియదు, ఓకే అంటే జనానికి నచ్చాలి. సో ఇలా ఫైనల్గా 6 నెలల తర్వాత రవితేజ గారికి చెప్పడం. రవితేజ గారు ఎలా కన్విన్స్ అయ్యారు దీనికి అంటే ఈ 6 నెలలు రెగ్యులర్గా నేను జనరల్గా బయట హీరోలు, నేను పనిచేసిన హీరోల్ని ఎప్పుడైనా బర్త్డేలకి, న్యూ ఇయర్కి వాటికి విషెస్ పెడతాను తప్ప, రెగ్యులర్గా ఇప్పుడు బయట కనిపిస్తే తప్ప నేను పర్సనల్గా టైం తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడి. ఎందుకంటే మీకు ముందే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పింది, చాలా ఇంట్రోవర్ట్ని, చాలా తక్కువ లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఏళ్ళ మీద ఉంటారు 3-4 ఫ్రెండ్స్. ఆ విషయం మొత్తం మీడియాలో తెలిసింది నా ఒక్కడికే. సో సినిమా అయిపోతే ఇంటికి వెళ్తాను, మా పాపతోనే నా ప్రపంచం, ఫ్యామిలీ. సో కానీ ఒకే ఒక హీరోని నేను ఎప్పుడూ కలవాలనుకుంటుండేది మాత్రం రవితేజ గారిని. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్, ఎనీ డెవలప్మెంట్ మేము చేస్తామో లేదో పక్కన పెడితే, జనరల్గా వెళ్ళి కింద బాయ్ని పిలిచి అరే ఒక ఆమ్లెట్ వేయరా, పప్పుచారు అన్నం ఏముందిరా కలిపి తీసుకురారా అని ఒక హీరో దగ్గరికి వెళ్ళి చెప్పుకుని అంటే వచ్చాను. ఒక రవితేజ గారి దగ్గరే ఉంది. ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేను వంటగదిలోకి, అపాయింట్మెంట్ కూడా తీసుకోకర్లా. ఓకే, ఈ 6 నెలలు కలుస్తూనే ఉన్నా, లాక్డౌన్ గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యాక్సిన్లు వస్తే ఆయన నేను వాళ్ళ ఫాదర్గా అందరు కలిసి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాం కలిసి. బట్ నేను ఎక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ చేయట్లా. మీ మీద నేను ఇలా పాత్ర అనుకుంటున్నాను, ఆల్రెడీ చిరంజీవి గారికి ప్రొడ్యూసర్కి అమ్మేశాను థాటలు కూడా చెప్పట్లా, రెగ్యులర్గా కలుస్తున్నా. అంటే చిరంజీవి గారితో సినిమా చేస్తున్నారని తెలుసు, అవన్నీ తెలుసు, అప్పటికే వచ్చేసింది కదా. అవును, 4 సినిమా అప్పటికే కోటా శివ గారు, అవును,
లూసిఫర్కి అప్పటికే జేఎం రవి గారిని అవును. జేఎం మోహన్ రాజా గారు, మన ఏటర్ మోహన్ గారు అబ్బాయి. ఎయిట్ మోహన్ గారి అబ్బాయిని, తర్వాత నన్ను, తర్వాత మెహర్ రమేష్ గారు, 4 డైరెక్టర్లు ఉన్నారు చిరంజీవి గారి లైనప్లో అని మొత్తం కోడే కూసింది ఇండస్ట్రీ మొత్తం. అవును. ఇది తెలుసు. సో 6 నెలలు అయిన తర్వాత ఫైనల్గా చిరంజీవి గారికి చెప్పాను, ఆయన గోహెడ్ అదిరిపోయింది అన్నారు. ఫైనల్గా రవితేజ గారి దగ్గర ఒక రోజు వెళ్ళి కాఫీ తాగుతూ ఉన్నాను, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఆయన పట్టేస్తాడు జనరల్గా. ఆయన బట్టలు అంటే ఫిల్టర్ అంటే బట్టలు బాగా అడుగుదాం అంటుంటాడు ఆయన. ఎందుకు ఫిల్టర్స్ ఎందుకు అబ్బాయి, ఏదో జీవితం మళ్ళీ దానికి ఫిల్టర్స్ వారు వీరు గారు వద్దు, తొక్కలో జీవితం చెప్పు, ఏముంది నీ మనసులో అని బ్యాచ్ అని. సార్ అది మీరు రేపు ఒక 1 hour టైం ఇవ్వాలి నాకు అంట. అవునా, ఏడబ్బా ఏంటి స్పెషల్ ఏమన్నా? లేదు సార్ మీకు ఒక కథ చెప్పాలి. అవునా, ఇప్పుడు చిరంజీవి గారు అయిన తర్వాతే కదా అన్నారు. అక్కడ చిన్న పాజ్ ఇచ్చా. ఏంటి చిరంజీవి గారిది అయిన తర్వాత కాదు, మీరు కథ విన్న తర్వాత చిరంజీవి గారి దాంట్లోనే అన్నా. ఒక చిన్న క్యూరియాసిటీతో అలా చూశారు నాకు అది చిరంజీవి గారి సినిమాలో నా మీద ఏమైనా అనుకుంటున్నావా అని. అవన్నీ వద్దు సార్, నాకు టెన్షన్గా వద్దు, నాకు 1 hour ఇస్తే మీకు కథ చెప్తా, మీకు నచ్చితే చేదురు కానీ లేదంటే లేదు అన్న. నా గోడు వెళ్ళబోసుకుంటాను రేంజ్లో. ఎందుకంటే నాకు వేరే సెకండ్ ఆప్షన్ లేదు. మేము ఫిక్స్ అయిపోయి 6 నెలల నుంచి. అవును, చిరంజీవి గారు ఫిక్స్, ప్రొడ్యూసర్ ఫిక్స్, టీమ్ ఫిక్స్. నేను వాళ్ళిద్దరు సినిమా నేను చూసి, మీరు చూసిన వాళ్ళ తెలివి నేను చూసేసా 6 నెలల క్రితం. అదే నీకు ఇప్పుడు చెప్తున్నా, వార్నింగ్ కూడా వచ్చేసింది. సో ఫైనల్గా అంటే మీరు కదేనండి సార్, నచ్చితే చేద్దాం లేదంటే లేదన్న. వద్దులే అబ్బాయి, ఎందుకు అంటే షెడ్యూల్స్ అన్నీ టైట్గా ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. ఈ టైంలో నేను అన్నయ్య సినిమా విని నువ్వు చెప్పినంత సింపుల్గా ఉంటావు, నేను విని నచ్చలేదంటే మళ్ళీ అన్నయ్య దగ్గర రవి నచ్చక వదిలేశాడనే మాట నాకెందుకు, నేను ఆయన చాలా బాగా అన్యోన్యంగా ఉంటాం, తోడబుట్టిన సొంత అన్నతమ్ముళ్ళగా ఉంటాం, అన్నయ్యది వద్దులే అన్నాడు. నేను వెంటనే సార్ మీరు నమ్ముతారు లేదు, నా వృత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు కథ వినండి, నచ్చలేదంటే మీకు నాకే, రవి గారికి చెప్పను, నవీన్ గారికి చెప్పను, చిరంజీవి గారికి చెప్పను, నా టీం కూడా చెప్పను. ఇవాళ ఇక్కడ కలుసిన సంగతి ఎవరికి తెలియదు. నచ్చితే టాప్ ముందు తీసుకెళ్ళను ఫర్దర్, నచ్చితే న్యూస్ అవుతుంది, నచ్చలేదంటే ఒక కాఫీ వేస్ట్ మీకు అంతే అన్న. వద్దులే బాబు నా మాట డా, నువ్వు సినిమా చేసుకురా, నీ చెప్తాగా ఇప్పుడు, నువ్వు ఎప్పుడు వచ్చినా మోస్ట్ వెల్కమ్, నువ్వు కథ చెప్తే నేను చేస్తా, ఇవన్నీ వద్దులే అబ్బాయి నా మాట దా అని కింద దాకా వచ్చి కారెక్కిచ్చాడు. వెళ్ళిపోయా, అయ్యో కదలట్లేదు వెళ్ళి రాని. వెళ్ళిన ఒక 2 hours మెసేజ్, టుమారో 11 AM గుడ్ నైట్ అని మెసేజ్ వచ్చింది. కట్ చేస్తే వెళ్ళాను, కట్ చెప్పేశాను. ఇప్పుడు మీరు చూసిన పాత్ర ఆల్మోస్ట్ చిన్న చిన్న డీటెయిల్స్ తీసేస్తే ఆల్మోస్ట్ అదే వరల్డ్. నేను ఏం చేశానంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ గారు లేని ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పేశాను. ఎందుకంటే ఫస్ట్ కథ అర్థం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ వేర్ దట్ క్యారెక్టర్ కమ్స్ అన్నది అర్థం కాదు. లేకపోతే మాయ చేసి సార్ ఇక్కడి నుంచి కథ సార్ అనకూడదు. అవును, ఎందుకు ఫెయిర్ గేమ్ ఆడదాం అని ఫస్ట్ చిరంజీవి గారు రావడానికి ముందు టైటిల్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ అన్న 1 hour పట్టింది. బాగున్నా బాయ్ ఫస్ట్ హాఫ్, నా పాత్ర ఇప్పుడు రాలేదు కదా, రాలేదు సరే గ్రీన్ టీ వచ్చింది తాగి ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ చేశాను. విన్న వెంటనే ఆయన లేచి అటు ఇటు తిరుగుతూ ఒక్క పని చేయవు నువ్వు, ఒక్క పని చేయవు, నా లైనప్పుడు లేకుండా ఏంటి బాబు ఇది, బాగుంది అబ్బాయి క్యారెక్టర్ చాలా బాగుంది, అన్నయ్యతో నాకు ఎప్పటి నుంచో ఉంది చేయాలని, చాలా బాగున్నాయి. పైగా అప్పుడు చెప్పింది ఇంత డీటెయిల్స్ కూడా లేవు. తమ్ముడు కాన్ఫ్లిక్ట్ వరల్డ్ ఉంది, బట్ ఆయన తెలుసు ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాడు కాబట్టి డెవలప్మెంట్ నువ్వు ఎక్కడి దాకా తీసుకెళ్తావు, మనం రిలాక్స్ అయ్యాము. అవును, బేసిక్గా రైటర్ అవటం వల్ల ఏంటంటే చివరి మినిట్ దాకా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, రాస్తూనే ఉంటాం. స్కూల్ డేస్లో ఎక్కువ రాయలేదు కాబట్టి ఇప్పుడు రాస్తూ ఉంటాం మనం, ఆ పగలతో ఇక్కడ తీర్చుకుంటుంటాం. సో నేను సర్లే అబ్బాయి అన్నయ్య చెప్పైతే నువ్వు ఇంకా కొంచెం వర్క్ చేసి కొంచెం చెప్తాను నేను కూడా, ఇప్పుడు నాకు చెప్పా కొన్ని రోజులు హోల్డ్ చేద్దాం, ప్రొడ్యూసర్కి బయట ఎవరికి చెప్పొద్దు అలా కొన్ని రోజులు మెల్లమెల్లగా ప్రొడ్యూసర్కి చెప్పడం, వాళ్ళు ఆనందపడటం, వాళ్ళు వెళ్ళి మాట్లాడటం, అలా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళటం, అలా రవితేజ గారు ఆన్ బోర్డ్ రావటం జరిగింది. ఓకే.